రజాకర్ కదా రజాకర్లు అప్పటికెళ్ళి ఎరికే అదే అప్పుడు ఎంత ఉంటుంది వయసు? ఇప్పుడు 90 ఉండదు. ఓటు హక్కు ఎప్పుడన్నా వినియోగించుకోకుండా ఉన్నారా? ప్రతిసారి వేసుకుంటా ఇప్పటికే వేసుకుంటామే. ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమంటారు మీ ఊళ్ళల్లో? అట్లా ఎట్లా ఇక సచిన కింద అన్నాడు. చెప్పండి, మీరు ఎప్పటి నుండి, మీ వయసు ఎంత ఉంటుంది, ఎప్పటి నుండి ఓటు హక్కు వినియోగించుకుంటారు? నాకు 80 సార్లు ఉంటాయి. ఎప్పటికీ వేసుకుంటే వస్తుంది 5 ఏళ్ళకి ఒక్కసారి. అంతే, వాళ్ళు రమ్మంటారు, మేము వస్తాం, వేసిపోతాం. మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏం కనిపిస్తుంది? ఓటు హక్కు వినియోగించుకోవడం, ఓట్లలో పాల్గొనడం, ఈ మరి కొన్ని పార్టీలు వచ్చి డబ్బులు ఇవ్వడం, దాన్ని అంతా ఎట్లా చూస్తున్నారు? ఇక దినదినానికి ఎట్లయితే మారుతుందో కాలం అట్నే మారుతుంది. ఇక అంతే. అప్పుడు డబ్బులు రూపాయి ఇచ్చినాం అనుకో, ఇప్పుడు 10 ఇస్తాండు గంతే మాకు. కానీ అందులో ఎక్కువ ఏం లేదు, వాళ్ళు తినేది మేము తినేది. ఇప్పుడు అంటే డబ్బు తీసుకొని ఓటేయడం తప్పు కదా, అంటే అమ్ముకున్నట్టే కదా. ఇక అమ్ముకున్నట్టే. మరి వాళ్ళు తీసుకోకపోతే ఏమంటాను, నువ్వు ఇంకోనికి ఎత్తామంటాను. వీళ్ళు తీసుకోకపోతే ఏమంటాను, వాళ్ళకి ఎత్తామంటాను. అవి అందుకోసం కాబట్టి తీసుకుంటూ జరుగుతుంది, వేసుడు జరుగుతుంది. మరి ఓటు వినియోగించుకోకపోతే, ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమన్నట్టు మీ ఊళ్ళో ఏమంటారు? ఈ మా ఊళ్ళో ఏమంటే వాడు చచ్చిపోయినా కిందనే వారు ఓటు అయిపోయినా మంచిదని అంటారు కదా. ఈ ఓటు హక్కు వాడుకుంటున్నావు? ఇక నాకు గుర్తులేదు సరే, చూస్తే తెలుస్తుంది. అప్పటికాడ నుంచి చేస్తాను. ఇట్లా వచ్చి మెల్లగా నడుచుకుంటా చూడేసిపోయినావు సరే. ఎందుకు మరి చేతగానప్పుడు ఎందుకు ఓటేయడానికి వచ్చినావు? అదే ఉన్నా కదా, పోతే పోతుంది అట్లా. అది నేను అన్న తప్ప కాదు. మరి మీరు చెప్పేది ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉంటారు ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడో వండుకుంటా, వాళ్ళకి తెలియని కోసం నీతో చెప్పిస్తానా? అది వాళ్ళు బుద్ధి తక్కువ. వాళ్ళు మనుషులు అయితే ఓటు హక్కు ఉండాలి, కరెక్ట్గా మనుషులు కారు కదా. అందుకే పోనీ మనం తిరుగుదాం అంటాను. అప్పుడు అట్టలేదు కాటతుంది అనుకుంటా బతికినాం. ప్రతి పౌరుడు ఆ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి మేము ఈ వయసులో పక్షవాతం వచ్చినా కూడా నేను వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నానంటే అందరూ కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి మంచి నాయకులను ఎంచుకొని ఈ అభివృద్ధి కోసం తోడ్పడాలని చెప్పేసి ఈ వయోవృద్ధులు అంటున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV, వరంగల్.